ఫస్ట్ నుంచి హాయ్ బ్రో బ్రో కల్కి ట్రైలర్ వచ్చింది కదా సో మీకు ఎలా అనిపించింది అన్న అదిరిపోయింది బ్రో దంగల్ రికార్డ్స్ బ్రేక్ ఇంకా నాకు తెలిసి ఇంకా హైయెస్ట్ రికార్డ్స్ ఉంటే ఇంకా కల్కినే ఉంటుంది దాని తర్వాతనే ప్రతి ఒక్క షాట్ విఎఫ్ఎక్స్ కావచ్చు సీజీ వర్క్ కావచ్చు అసలు ప్రభాస్ గారు లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించిండు అంటే ఇంతకుముందు మనకి చాలా యాక్షన్ మూవీస్ అవన్నీ వచ్చినా కానీ ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ రాలే సో ఇందులో నాకు ఆ కామెడీ టైమింగ్ డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఏం చెప్తాం బ్రో అసలు నెక్స్ట్ లెవెల్లో చూపించింది ఆయన గురించి అయితే నేనైతే ఈగర్లో వెయిట్ చేస్తున్నా మూవీ గురించి అంటే ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి క్రేజీ ఉంది బ్రో ఆ మోడర్న్ లుక్లో అసలు ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ప్రతిది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది నాగార్జున అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు ఓకే దీపికా పదుకొనే గారి క్యారెక్టర్ ఏమై ఉండొచ్చు అనుకున్నారు చాలా మంది మదర్ క్యారెక్టర్ అంటున్నారు అంటే మదర్ క్యారెక్టర్ కాదు ఎందుకంటే మనకి అలా చూపిస్తారు కదా ఆయన కూడా తీసుకెళ్తారు కాకపోతే మరి దీపికా పదుకొనే బాబు ఉండు కదా సో మరి ఆ ఫాదర్ కూడా మేబీ ఇంకొక ప్రభాస్ అయి ఉండొచ్చు అంటే టైం ట్రావెల్ కూడా ఉండే అవకాశం ఉంది కదా సో అది ఎవరు అనేది మనకైతే చూపించలేదు అండ్ ఎండింగ్లో కమల్ హాసన్ గారి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన అసలు ఆ గెటప్ చూస్తే మాత్రం నాకైతే క్రేజీ అనిపించింది బట్ కాకపోతే నాకు తెలిసి ఈ పార్ట్లో అయితే ఉండడు ఓన్లీ జస్ట్ అయిపోయే ముందు వస్తాడు ఒక క్వశ్చన్ మార్క్ లాగా పెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నని ఈ సినిమాలో చాలా సెల్ఫిష్ లాగా చూడబోతున్నాము అని ఒక టాక్ అయితే ఉంది ట్రైలర్ చూసినప్పుడు అదే మైండ్ సెట్తో అనిపించింది సో మీకు ఎలా అనిపించింది మరి సెల్ఫిష్ ఏముండదు ఫస్ట్ చెప్పాడు కదా ఫైట్ అమౌంట్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాడు బట్ దాని తర్వాత అమితాబ్ బచ్చన్ వీళ్ళు కలిసినాక వీళ్ళతో కూడా ఫైట్ ఉంటుంది దాని తర్వాత విలన్స్ ఎవరు హీరో ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకుని అమితాబ్ బచ్చన్ సైడ్ వస్తాడు అంతే ఓకే ఇప్పుడు దీపికా పదుకొనే గారు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఆవిడ ఎంట్రీ సీన్స్ చాలా చాలా బాగుంది అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది అది నాకు అర్థం కాదు కమల్ హాసన్తో ఒక బాబు ప్రాణం కోసం ఇంకెన్ని ప్రాణాలు తీస్తామని చెప్పి అంటే చాలా ఉన్నాయి క్వశ్చన్ మార్క్స్ అవన్నీ మూవీ వస్తేనే తెలుస్తుంది మనకైతే ఇప్పుడైతే ఏం చెప్పలేం కదా అన్ని అట్లా సో మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక మాటలో ఏముంది బ్రో వస్తే 12ంటికి ఓపెన్ అయితే ఊరు కూడా ఇంకా థియేటర్లకి సండే థియేటర్లకి అంతే థ్యాంక్ యూ బ్రో